ఇక తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఇతర మంత్రుల్లా తాను డబ్బులు తీసుకోనన్న కొండా సురేఖ వ్యాఖ్యలపై వివాదం రేగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రులు అని ఎక్కడా చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ ఈ రకమైన ప్రచారం చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో మంత్రులు పర్సంటేజ్లు తీసుకున్నారని ఆరోపించారు. తనపై దుష్ప్రచారం ఆపకపోతే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తామని కొండా సురేఖ హెచ్చరించారు. మీరు సెలెక్టెడ్ ఫైల్స్ను మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు. ఈరోజు నేను ఒక్కటే అడుగుతా, కోట్ల రూపాయలు ఒక కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ శాంక్షన్ చేయించి అక్కడ ఫౌండేషన్ వేస్తున్న సందర్భంలో నేను వేదిక మీద మాట్లాడుతూ జనరల్గా ఇటువంటి ఫైల్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేసే ఆలోచనతో ఉంటారు. కానీ నేను ఆ విధంగా కాకుండా నాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి కోరడం జరిగింది అని చెప్పాను. నేను చెప్పింది జస్ట్ మంత్రులు అని చెప్పాను. అది కాంగ్రెస్ మంత్రులా టీఆర్ఎస్ మంత్రులా అని కూడా చెప్పలేదు. దాన్ని ఈరోజు బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ట్రోలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు అలవాటు బీఆర్ఎస్ మంత్రులను మీరందరూ కూడా సెల్ఫ్ ఎంక్వైరీ వేసుకోండి. మీరు మంత్రులు కాకముందు మీ ఆస్తులు ఎంత, మంత్రులు అయినాక ఈ 10 సంవత్సరాల్లో మీ ఆస్తులు ఎంతకు పెరిగినాయి అనేది మీ వాస్తవాలు బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ పూర్తి వీడియోలు కూడా ప్రసారం చేయకుండా అక్కడో ముక్క ఇక్కడో ముక్క తీసి అతకబెట్టి మార్ఫింగ్ చేసి దాన్ని వేరే ఆలోచన అంటే వేరే మీనింగ్ వచ్చే విధంగా ప్రజల్లోకి పంపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ని దయచేసి వాళ్ళను నువ్వు కానీ ఇటువంటివి చేయడం మాన్పించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా మన సెక్రటేరియట్లో చాలా వరకు సెక్రటేరియట్ మొత్తం కూడా చెడగొట్టిపోయిన వాళ్ళు చెడగొట్టిపోయి ఈరోజు మేము ఏదైనా మాట్లాడాలన్నా కూడా కొన్ని చోట్ల మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సెక్రటేరియట్ స్టాఫ్ కూడా చాలా చెడగొట్టిపోయినారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చేసింది వాళ్ళు మా మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు పర్సంటేజీలు తీసుకున్నారు, మీరు పర్సంటేజీలు లేని పనులు చేయలేదు, మీరు సెలెక్టెడ్ ఫైల్స్ను మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు. ఈరోజు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరున్నప్పుడు ఏసీబీ కేసుల ఫైల్స్ ఏమన్నా ఒకటన్నా క్లియర్ చేశారా? చాలా వందల ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. దానికి రూలు రెగ్యులేషన్ ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత వాళ్ళని రీఇన్స్టేట్ చేయాలి. అటువంటివి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చే పర్సంటేజ్లు వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లై నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నారు. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా, అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తూ ఉన్నారు అనే పద్ధతిలో నేను ఇక మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. గతంలో కూడా చూసాం కొండా సురేఖ వ్యాఖ్యలు కొన్నిసార్లు అవి అంటే అందరూ స్పందించడము, దానికి ప్రతిగా కౌంటర్ ఇవ్వడం కూడా చాలాసార్లు చూసాం. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా చాలా మంది మంత్రులు మాట్లాడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి కొండా సురేఖ కూడా కంప్లైంట్ ఇస్తానంటూ ఆవిడ కూడా మరి వార్నింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దీని వివరాలు ఏంటి? దుర్గా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మంత్రి కొండా సురేఖ కామెంట్స్ హాట్ గా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రుల మాత్రమే కమిషన్ తీసుకుంటానని చెప్పాను, కానీ కాంగ్రెస్ మంత్రులు అని ఎక్కడ నేను చెప్పలేదంటూ ఆమె నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు ఈ రోజు స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పెయిడ్ వాళ్ళు కావాలనే దీన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కమిషన్ తీసుకొని పనులు చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకోండి, మంత్రి కాక ముందు మీ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు మీ ఆస్తులు ఎట్లా పెరిగాయో ఎంక్వైరీ చేయించుకోవాలి, నిజాలు బయటకు వస్తాయి. గోరంతలు కొండంతలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తారు. కేవలం నేను గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఇలా కమిషన్లు తీసుకొని ఇలా ఫైళ్లకు క్లియర్ చేసినటువంటి వ్యాఖ్యలు చెప్పాలి కానీ
కానీ కాంగ్రెస్ ఎక్కడ కాంగ్రెస్ మంత్రులను ఎక్కడ నేను చెప్పలేదు. పూర్తి వీడియోలు ప్రసారం చేయకుండా ఎడిటింగ్ తో తప్పుడు వీడియోలతో ప్రసారం చేసి బదనాం చేసేటువంటి ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్టు కూడా మంత్రి కొండా సురేఖ ఆమె వ్యాఖ్యలకు స్పందించి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే సెక్రటరీకి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేసి సచివాలయాన్ని మొత్తం పూర్తిగా చెడగొట్టిపోయారు. సచివాలయంలో మేము ఏమీ మాట్లాడలేని పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి కొండా సురేఖ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితులకు పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వమే తయారు చేసింది. ప్రతి చిన్న ఫైల్ కావచ్చు, సచివాలయంలో ఏ ఫైల్ కావచ్చు, ఏ పని జరగాలన్నా డబ్బులు తీసుకునే జరుగుతుంది. సచివాలయంలో డబ్బులతో ఉద్యోగులు ఇలా చేస్తున్నట్టు కూడా సచివాలయ ఉద్యోగులపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ పరిస్థితి కనబడుతుంది. చూడాలి సచివాలయ ఉద్యోగులు ఎట్లా స్పందిస్తారు. ఇప్పటికే ఆమె మంత్రుల కమిషన్లపై కామెంట్సే రాష్ట్ర రాజకీయాల్లో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే సచివాలయం ఉద్యోగులపై సచివాలయంలో ఉన్నటువంటి తీరుపై మంత్రి మాట్లాడిన నేపథ్యంలోనే ఇంకా రాజకీయ పరిణామాలు కావచ్చు, రాజకీయ వర్గాలు ఎట్లా చర్చ అయితే కొనసాగుతుంది. మంత్రులు తప్పు చేశారని ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళను వెంటనే ఆపకపోతే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తాను. బీఆర్ఎస్ వాళ్లకు మేము ఏది మాట్లాడినా బూతుగా చేస్తారు, ఇది సరైనది కాదు. కవిత నాకు ఇల్లే లేదండి, కానీ కవితకు ఎలా పెద్ద ఇల్లు వచ్చింది, కేటీఆర్ కి ఎలా పెద్ద ఇల్లు వచ్చిందని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకు స్పందించిన పరిస్థితులు ఇలా అవినీతి పాల్పడి మా మీద తప్పుడు ప్రచారం చేస్తారు, దీన్ని సహించేది లేదంటూ కూడా మంత్రి కొండా సురేఖ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండా సురేఖ కామెంట్స్ పై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించి కేటీఆర్ మంత్రి కొండా సురేఖ సంబంధించినటువంటి వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ స్పందించినటువంటి తీరు కనుక చూస్తే కొండా సురేఖనే స్వయంగా ఇలా చెప్తుంది. మంత్రులు కమిషన్లు తీసుకున్నారని సురేఖ చెప్పడం చాలా దురదృష్టకరం. ఇది తెలంగాణలో బహిరంగ రహస్యంగా మారిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కారు నడుపుతుంది. 30% కమిషన్ ప్రభుత్వంలో మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఫైళ్లపై సంతకం చేయరని సహచార మంత్రి చెప్తున్నారు. కమిషన్లు తీసుకుంటూ కాంగ్రెస్ మంత్రులందరి పేర్లు చెప్పి సిగ్గుపడేలా చేయాలని కొండా సురేఖను కోరుతున్నట్టు కేటీఆర్ ఎక్స్ వేదికలో చెప్పారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఈ ఆరోపణలపై కేబినెట్ మంత్రులపై విచారణకు ఆదేశించగలరా అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంట్రాక్టర్లు సచివాలయం లోపల ధర్నాలు చేశారు, ప్రభుత్వం కమిషన్ వ్యాపారాన్ని బయట పెట్టారని కూడా కేటీఆర్ స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కామెంట్స్ అయితే సంచలనంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. దుర్గా రైట్. అయితే తిరుపతి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేవలం బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ మంత్రులేనా, ఈ ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు ఎవరైనా స్పందించారా? ఇప్పటివరకైతే ప్రస్తుత కాంగ్రెస్ నేతలు మంత్రులు ఎవరు స్పందించలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు మాత్రమే స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంచెం సూచనప్రాయంగా ఉదయమే కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే ఒక వీడియో ద్వారా దానికి పూర్తి వివరణ, పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వాలని సూచించినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీ సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయం మేరకే ఈ రోజు కాసేపటి క్రితమే మీడియా సమావేశంతో మాట్లాడి పూర్తి వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం తెలుస్తా ఉంది. దుర్గా రైట్. థ్యాంక్ యూ తిరుపతి.